నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు నాయుడుపాలెం గ్రామంలో అట్టహాసంగా మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు జయంతి వేడుకలు. దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, యువ నాయకులు దామచర్ల సత్య. ఒంగోలులో ఘనంగా DRRM హై స్కూల్ ఉత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేశారని వెల్లడించిన దామచర్ల. ఇక వివరాల్లోకి వెళ్తే, కొండేపి అభివృద్ధి ప్రదాత, రైతు పక్షపాతి, గొప్ప మనసున్న వ్యక్తి దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు జయంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెం గ్రామంలోని ఆయన విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచర్ల సత్యతో కలిసి రాష్ట్ర మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. దేవాదాయ శాఖ మంత్రిగా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మంచి మనిషి అని తెలిపారు. అటువంటి మంచి మనిషి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 95వ జన్మదినోత్సవం సందర్భంగా మా స్వగ్రామం తూర్పు నాయుడుపాలెంలో మా మండల నాయకులతో ప్రజలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన మన మధ్య నుంచి భౌతికంగా దూరమై సుమారు 17 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడాను కొండేపి నియోజక ప్రజల్లో ఆయనని ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి. ఈరోజు కూడా ఆయన వర్ధంతిని, జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఘనంగా జరుపుకుంటున్నందుకు నియోజక ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు మంత్రిగా చేసి విశేష గుర్తింపు పొంది ఆయన పదవీ కాలంలో రైతులకి, పేదలకి ముఖ్యంగా ఉపయోగపడినందుకు రైతు బాంధవుడు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ, పొగాకు బోర్డు ఏర్పాటు చేసిన గ్రామాల్లో చాలా చోట్ల మౌలిక వసతులు, గ్రామాలని రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, మంచినీటి పథకాలను తీసుకురావడం, ఇవన్నీ కూడా వారి టైంలో చేసుకున్నటువంటి అభివృద్ధి పనులకి నిదర్శనం తెలియజేసుకుంటూ, అదే గ్రామం నుంచి అదే కొండేపి నుంచి నేను ప్రాతినిధ్యం 3వసారి గెలుపొంది ఇప్పుడు వారిలాగానే ఈ తూర్పు నాయుడుపాలెం నుంచి మంత్రిగా రావడం కూడా నాకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆశయ సాధన కోసం నేను, సత్య గారు, జనార్దన్ గారు, అదేవిధంగా మండల నియోజకవర్గ పార్టీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మీద నమ్మకంతో 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఇచ్చారు, అదేవిధంగా మాకు కూడా ఆయన నమ్మకంగా గౌరవం ఇచ్చినందుకు ఆయన పేరును పోగొట్టకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి 90వ జయంతి కార్యక్రమం ఈరోజు నాయుడుపాలెంలో ఘనంగా నిర్వహించాం. అలాగే కొండేపి నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు పెద్ద ఆయన 95వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఈ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక చరిత్రగా నిలిచిన వ్యక్తి. ఈ గ్రామాన్ని చరిత్ర పటంలో కూడా నిలిపాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రివర్యులుగా, అలాగే ఎక్కడ నీతి నిజాయితీకి మారుపేరుగా ఆయన అనేక మంచి కార్యక్రమాలు ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఎక్కడికి వెళ్ళినా దామచర్ల అంటే ఒక బ్రాండ్గా, మంచితనానికి మారుపేరుగా ఆయన చేసిన సేవలు ఎప్పుడు మేము కొనసాగిస్తాం.
అత్యున్నత స్థాయిలో ఎదిగిన వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిన వాళ్ళని, ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుకు గట్టి పునాదులు వేస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. నెల్లూరు బస్టాండ్లోని DRROM హై స్కూల్ ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానని పేర్కొన్నారు. 100 ఏళ్ల ఉత్సవానికి హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. సభకు ఓల్డ్ స్కూల్ అసోసియేషన్ నాయకులు ఈ శివప్రసాద్ అధ్యక్షతన వహించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, వాటి ద్వారా పాఠశాలల ఆధునీకరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసిందని, రానున్న 5 ఏళ్లలో విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. RM స్కూల్ను మరింత అభివృద్ధి చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు, పాఠశాల సిబ్బంది సత్కరించారు. పాఠశాల కార్యక్రమాలకు డయాస్ కోసం చావలి శివాజీ, చావలి కృష్ణ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 అందజేసిన ఉపాధ్యాయులు చావలి రమణ మాస్టర్ను అభినందించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. చేతుల ద్వారా అందజేశారు. పాఠశాల 100 ఏళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని తయారు చేసిన ప్రత్యేక లోగోను ఈ కార్యక్రమంలో పాఠశాల HM వెంకటావ్ మరియు డిప్యూటీ DO అనిత రోజురాణి, MUO సరస్వతి, PVR బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాధిక, PVR బాలికల హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని లక్ష్మీ ప్రసన్న, రామ్నగర్ మున్సిపల్ హై స్కూల్ ఇన్ఛార్జి మధు, రమణ, మాస్టర్, స్టాఫ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గారిది బర్త్డే కూడా ఈరోజు అంట. చాలా సంతోషం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే రమణ సార్. ఉపాధ్యాయులకు ఇప్పుడు చెప్పే వాళ్ళకి మాత్రమే కాదు, గతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోవడం అవసరం. ముఖ్యంగా ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలే 5 ఉన్నాయి హై స్కూల్స్, 1 గవర్నమెంట్ స్కూలు. కొంచెం కూడా స్థలం ఉండదు. కానీ ఇక్కడ చాలా స్థలం ఉన్న స్కూలు PVR బాయ్స్ ఈ స్కూలు, 2 స్కూల్స్. మరి ఈ పాఠశాల మన గవర్నమెంట్కి, జిల్లా విద్యాశాఖకి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా చాలా ఉపయోగపడుతుంది. మన స్పాట్ మొత్తం ఇక్కడే జరుపుకుంటాం. పరీక్షలన్నీ కూడా, పేపర్లన్నీ కూడా 10th క్లాస్ పేపర్లు ఇక్కడే దిద్దుతాం. వారం 10 రోజులు ఇక్కడే. మరి పర్మనెంట్గా ఎగ్జామినేషన్ సెక్షన్ ఇక్కడే షెల్టర్ ఇచ్చారు. అలాగే ఇంకా ఏ చిన్న మీటింగ్స్ పెట్టుకున్నా కానీ, చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి కూడా ఈ పాఠశాల మనకు ఎంతో సహాయంగా ఉంటుంది. చాలా చాలా ఉపయోగపడుతుంది. మన స్పాట్ మొత్తం ఇక్కడే జరుపుకుంటాం. పరీక్షలన్నీ కూడా, పేపర్లన్నీ కూడా 10th క్లాస్ పేపర్లు ఇక్కడే దిద్దుతాం. వారం 10 రోజులు ఇక్కడే. మరి పర్మనెంట్గా ఎగ్జామినేషన్ సెక్షన్ ఇక్కడే షెల్టర్ ఇచ్చారు. అలాగే ఇంకా ఏ చిన్న మీటింగ్స్ పెట్టుకున్నా కానీ, చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి కూడా ఈ పాఠశాల మనకు ఎంతో సహాయంగా ఉంటుంది. మన విద్యా చాలా చాలా ఉపయోగపడుతుంది. మన స్పాట్ మొత్తం ఇక్కడే జరుపుకుంటాం. పరీక్షలన్నీ కూడా, పేపర్లన్నీ కూడా 10th క్లాస్ పేపర్లు ఇక్కడే దిద్దుతాం. వారం 10 రోజులు ఇక్కడే. మరి పర్మనెంట్గా ఎగ్జామినేషన్ సెక్షన్ ఇక్కడే షెల్టర్ ఇచ్చారు. అలాగే ఇంకా ఏ చిన్న మీటింగ్స్ పెట్టుకున్నా కానీ, చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి కూడా ఈ పాఠశాల మనకు ఎంతో సహాయంగా ఉంటుంది. మన విద్యా అలాంటిది చాలామంది కూడా ఇక్కడ ఉండే వాళ్ళలో ఇప్పుడు నాకు 3-4 చెప్పారు, ఏడే చదువుకున్నాం, ఇక్కడే ఉద్యోగం చేసాం, కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది ఇక్కడే పని చేస్తున్నాం అని కూడా వాళ్ళు కూడా చెప్పారు. అలాంటిది
చాలా సంతోషమైన శుభసూచకం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. మనకుండే పరిస్థితులు ఒకసారి మనం ఆలోచించుకుంటే ఈరోజు ఎంతోమంది పెద్ద వాళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న తర్వాతే వాళ్ళు కూడా పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు. అదేగాని ఈరోజు అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా పోయినసారి మేము 14-19లో ఉండేటప్పుడు కూడా ఎన్నో పనులు కూడా ఆ రోజు ఉండే టైంలో స్కూల్స్ ఆధునీకరణ కానీ డిజిటల్ క్లాసెస్ కానీ అదేవిధంగా ఎన్నో తీసుకురావటం కూడా ఆ రోజు జరిగింది. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 80,000 కోట్ల రూపాయల పైనే ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు మినిస్టర్గా ఉండేటప్పుడు మనకి స్కూలు సంబంధించిన ఎడ్యుకేషన్ దానికి ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి మనకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకపోతే ఈ చదువుకునే విద్యార్థుల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడే మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు పైన ఇంకా కూడా స్లాబ్స్ కానీ ఇన్కంప్లీట్స్లో ఉన్నాయి. టీచర్స్ కూడా మన వాళ్ళందరినీ కూడా 100% ఎప్పుడు కూడా రిజల్ట్ కూడా పాస్ అయ్యే రిజల్ట్ మెరిట్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది కూడా మన ఈ స్కూల్లో పాస్ అవుతుంటారని కూడా చెప్పారు. అదే రీతిలో ఎక్కువ మందిని కూడా ఒక డిసిప్లిన్ మేనర్లో వాళ్ళు భవిష్యత్తులో కూడా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఫలాని స్కూల్లో ఒంగోలులో చదువుకున్నాననేది గుర్తుండే విధంగా మనం చేయాల్సిన బాధ్యతలు కూడా మన ఉపాధ్యాయుల మీద అందరి మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, కాబట్టి అలా అందులో మన రమణారావు గారు ₹1,00,000 ఆయన కూడా డొనేట్ చేశారు ఈ డయాస్ పర్మనెంట్గా ఉంటానికని చెప్పి. అలాంటిది వాళ్ళు కూడా ఇక్కడే చదువుకొని ఇక్కడే పనిచేస్తా అలాగా వాళ్ళు కూడా డొనేట్ చేయడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమం కూడా మమ్మల్ని కూడా పిలిచినందుకు కూడా పేరున వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఏదన్నా కూడా భవిష్యత్తులో మా సైడ్ నుంచి ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా చేయడానికి ముందుంటారని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ. ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలు నందు ప్రకాశం భవనంలోని స్పందన హాల్ నందు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. సకాలంలో ఆర్జీదారుల సమస్యలను పరిష్కారం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తర్వాత మళ్ళీ తెచ్చుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఉంది అన్నారు, పెట్టారట. తర్వాత 10 రోజుల ముందు తీసేశారు. ఇంకా కూడా కోర్టులోనే కేసు ఉంది, అయినప్పటికీ తీసేశారు అంటున్నారు. ఐడియా ఉందా అండి మీకు ఈ కేసు పై? మాది కోర్టుకి వెళ్ళాడా? కోర్టు ఏమని ఇవ్వలేదా? థర్డ్ పర్సన్ యాసిడ్ వచ్చిన పేమెంట్ కాంట్రాక్టర్ ఫోన్ చేసుకుంటూ తర్వాత నా చెప్పి ఉంటుంది మీకు మేము డైరెక్ట్గా ఇక్కడికి అంటే సిస్టంలో ఒక్కరికే కాంట్రాక్ట్ ఇచ్చారు కదా?
అదే డీటెయిల్స్ చూడండి. మ్యాథ్స్ నాకు మీకు క్లియర్గా చెప్పాలి. ఓకే చూడండి, ఏముండదు ప్రాబ్లం అవుతుంది రాసి. ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశం ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు నగరంలోని కాపు కళ్యాణ మండపం నందు నిర్వహిస్తున్నట్టు జిల్లా అధ్యక్షులు మోదుకూరు శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్లో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లను గత ప్రభుత్వం తొలగించి కొత్తగా సిస్టమ్ ఏర్పాటు చేసి వాటి ద్వారా సరుకులను పంపిణీ చేసిందని, దానికి వ్యతిరేకంగా మనం చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కాలేదన్నారు. అయితే మన రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో మద్దతు తెలిపి మనం గెలిస్తేనే మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి డీలర్లను ఐక్యం చేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేశామని, అందువలన రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిని తీసుకువచ్చే విధానానికి ప్రయత్నం చేసిందని, అందుకోసం జరిగే సమావేశానికి ప్రతి ఒక్క రేషన్ డీలర్ హాజరు కావాలని కోరారు. సమావేశంలో కార్యదర్శి కె సుమన్, చింపిరయ్య పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలా మాధవరావు గారు ఆదేశాలను అనుసరించి ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ సంఘం తరపున ఈ నెల 17/7/24 బుధవారం మన ఒంగోలులోని కాపు కళ్యాణ మండపం నందు ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరుగును. బుధవారం 10 గంటలకి డీలర్లందరూ అటెండ్ కావాల్సిందిగా కోరుచున్నాం. గత గవర్నమెంట్లో డీలర్స్ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని ఆందోళనగా ఉన్న దశలో మన లీలా మాధవరావు గారు ఒక భరోసా యాత్ర స్టేట్ వైడ్గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈసారి మరి 17వ తారీఖున భరోసా రేషన్ డీలర్ల భరోసా యాత్ర అనేది కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది జిల్లా అయిపోయిన నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అదేవిధంగా రాయలసీమ కూడా అన్ని జిల్లాలు పర్యవేక్షణలు చేస్తారు. ఈ సమావేశానికి రేషన్ డీలర్ల యొక్క సమస్యలు, మరి గత గవర్నమెంట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చర్చించడం, దాన్ని ఒక తీర్మానంగా చేసి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మన లీలా మాధవరావు గారు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ కొత్త గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మన డీలర్ల సపోర్ట్గా ఉండి గవర్నమెంట్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా కూడా డీలర్లు నడుచుకోవాలని కోరుకుంటూ, మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బాల వీర ఆంజనేయ స్వామి గారు, సాంఘిక శాఖ మార్చులు, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామసల జనార్దన్ గారు, అదేవిధంగా నూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కూడా హాజరవుతున్నారు. కావున మరి జిల్లాలో ఉన్న రేషన్ డీలర్లందరూ కూడా, అన్ని నియోజకవర్గంలో ఉన్న డీలర్లందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రావాల్సిందిగా కోరుతున్నాము. 7వ తేదీన ప్రకాశం జిల్లాలోని రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశం ఏర్పాటుకు మన రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు గారి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. మండలాల్లోని రేషన్ షాపు డీలర్లందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాలి. అలాగే మన రేషన్ డీలర్లందరూ కూడా పోయిన 5 సంవత్సరాల్లో తంబు లేక ఓన్లీ MDU ఒక్కడే తంబేసి సరుకులు ఇచ్చే విధానం తెచ్చారు. డీలర్లకు ఎంతో నష్టం కలిగింది. డీలర్లు 60-70 వేల రూపాయల కందిపప్పుకి చక్కెరకి డీడీలు కట్టి అది MDUకి అప్పగిస్తే ఆయన ఇచ్చిన డబ్బులే తీసుకునేటువంటి పరిస్థితి. కొంతకాలం కొంత ఆపుకొని అట్లా ఇచ్చేవాళ్ళు. మనం డబ్బులు కట్టి కూడా చాలామంది డీలర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి మనం కొత్త గవర్నమెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దివి లీలా మాధవరావు గారు డీలర్లని అప్రమత్తం చేసి మనందరం తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన విధి విధానాలు మారతాయి, మేము మాట్లాడుతున్నామని చెప్పి ఎంతో ప్రతి జిల్లా తిరిగి మొబిలైజ్ చేసి డీలర్లని
మన పార్టీ వైపు మొగ్గి చూపించారు. అలాగే అందరూ ఎమ్మెల్యేలు దాదాపుగా మంచి మెజార్టీతో గెలిచారు. కానీ రేషన్ డీలర్ల యొక్క మార్పు, భౌతిక మార్పు అనేది ఆదాయం వనరులు అనేవి సమకూర్చడానికి గవర్నమెంట్ ద్వారా మాట్లాడి మనకు కావాల్సిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే రేపు 17వ తేదీ కాపు కళ్యాణ మండపానికి డీలర్లందరూ వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దాతలు ఇచ్చిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆర్ఐఓ సైమన్ విక్టర్ బాబు పేర్కొన్నారు. దోస్తి ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో పీవీఆర్ ఇంటర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి కార్యక్రమం ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయ సహకారాలు పొందుతున్నామని తెలిపారు. విద్యార్థులు దాతలు ఇచ్చిన నోటు పుస్తకాలు సక్రమంగా వినియోగించుకొని చక్కగా చదువుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ తారకనాథ్ అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యాధికారి ఐ శ్రీనివాసరావు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల్ల సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్, గొల్లపూడి రవి, జడ శ్రీనివాసరావు, నత్తల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గార్మెంటరీ మేకింగ్ కానీ ఇలాంటి ఎన్నో రకాలైన నైపుణ్యాలు సాధించి ఉన్నతమైన బాయ్స్ ఐటీ కాలేజీ ఇరువురికి ఇద్దరు ఉపయోగించుకొని అలాంటి కోర్సులో కూడా మీరు మంచి ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సహాయం రైట్ పట్టుకోండి రైట్ ఇలా చాలా బాగుంది. హలో హలో ఓకే ఇవ్వండి, తీసుకోమ్మా, తీసుకోండి సార్. రైట్ తీసావా? ఓకే సార్, తీసుకోండి సార్. డిగ్రీ జూనియర్ కాలేజీలో దాదాపు 120 మంది విద్యార్థులకు నోట్బుక్స్ దోస్తీ ఫౌండేషన్ తరఫున అందించడం జరిగింది. విద్యార్థి పురోగమించడానికి అవసరమైన ఒక వసతిని ఏర్పాటు చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ముఖ్యంగా నీడీ కాలేజ్, ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పీవీఆర్ క్యాంపస్, ఎస్పెషల్లీ ఒంగోలు అనేది చాలా అవసరతలో ఉన్న కాలేజ్. ఈ కళాశాలకు బిల్డింగ్ సరైన రీతిలో లేదు. మరి తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి గారు కానీ ఇప్పుడు పనిచేస్తున్న తారకనాథ్ గారు కానీ ఈ కాలేజీ యొక్క బిల్డింగ్స్ కోసం ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు. గతంలో ఉన్న కలెక్టర్ గారు శ్రీ దినేష్ కుమార్ గారు కూడా వారు చాలా విశేషమైన అధికారాలను ఉపయోగించి కొన్ని రూములు ఇప్పించడం, అంటే ఇది మున్సిపల్ శాఖ కింద ఉంది, ఇదేమో ఇన్ని కళాశాల ఇంటర్మీడియట్ విద్యాశాఖకు ఉంది. ఆ రెండు శాఖలకు కొద్దిగా పొత్తు లేదు. కానీ అయినా కానీ వారి యొక్క విశేషమైన అధికారాలు ఉపయోగించి కొంతవరకు అకామిడేషన్, ఒక పార్ట్ అకామిడేషన్ ఇప్పించట్లోను, నాడు నేడు పర్మనెంట్ బిల్డింగ్ కాకపోయినప్పటికీ నాడు నేడు నిధులు దీనికి వెచ్చించి విద్యార్థులకు మంచి బల్లలు కానివ్వండి ఇలాంటివన్నీ ప్రభుత్వం వారు సాయం చేశారు. అన్ని ప్రభుత్వం చేయాలంటే కూడా చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో మరి దోస్తీ ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చి విద్యార్థుల యొక్క అభ్యున్నతికి లేదా అభివృద్ధికి పాటుపడటానికి వారు ముందుకు వచ్చినందుకు కూడా నిజంగా ధన్యవాదాలు. ప్రతి విద్యార్థినులు తప్పనిసరిగా బాగా చదువుకోవాలని, చదువుకి పేదరికం అనేది అడ్డు రాకూడదని మేమేందంటే ఎక్కడైనా సరే విద్యార్థులకి ఏదైనా మా వంతు సహాయంగా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయి, మేము సహాయం చేస్తున్నాము. ప్రతి విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క ఆలోచన మంచి బాగా చదువుకొని వాళ్ళ ఒక గోల్ ఏర్పరచుకొని ఒక లక్ష్యాన్ని తీసుకొని ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలి. చదువే కాదు, చదువుతో పాటు వాళ్ళ ఒక క్రమశిక్షణ, ఒక బాధ్యతగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటా, నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చి వీళ్ళు విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని, వీళ్ళు పేదరికం అనేది అడ్డు రాకూడదని, ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ప్రపంచ దేశాల్లో చదువుని మించింది ఆయుధం ఇంకోటి లేదు. బాగా చదువుకొని ఏదో వాళ్ళ ఏ గోల్ అయితే ఉంటుందో వాళ్ళకి కలెక్టర్ కావచ్చు, లేదా ఐపీఎస్ కావచ్చు, ఏదో బీటెక్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు కూడా ఈ విద్యార్థులకి ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. మరిన్ని సహాయకారాలు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
ఫౌండేషన్ తరఫున చైర్మన్గా ఉన్న మన మహబూబ్ బాషా గారు మా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పిల్లలకి దాదాపు 1000 పుస్తకాల పైన ఈరోజు పంపిణీ చేసినందుకు మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. మేమందరం మా కళాశాల తరఫున అందరం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఇవాళ పీవీఆర్ హై స్కూల్ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ కార్యక్రమం చేపట్టి చదువుకి పేదరికం అడ్డు కాకూడదని ఆయన చాలా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒంగోలు నగరంలో దోస్తీ ఫౌండేషన్ తరపున పేదలకు, నిస్సాయులకు, వృద్ధులకు, వికలాంగులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వం చాటుతూ ఉన్నాడు. భవిష్యత్తులో దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలని, ఎక్కువ మంది పేదలకి ఆర్థికంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే, చదువుకి పేదరికం అడ్డు కాకూడదని, చదువుకునే ఈ సమయాల్లో మీరందరూ మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు నెరవేర్చే విధంగా ఈ సమయంలో సెల్ ఫోన్లకి, టీవీలకి, పేద చెడు స్నేహాలకి, చెడు అలవాట్లకి దూరంగా ఉండి మంచి ఉన్నత చదువు చదివి మీరు ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనకి ఎంత సహాయం చేశారు, ఎంత వస్తువు అని కాదు, చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా సహాయమే. అలానే మారి సుబ్బారావు గారు మాట్లాడుతూ మీరు ఇంకా పై చదువులు కూడా అవసరమైతే పేద ఉంటే మేము సహాయం చేస్తామన్నారు. కాబట్టి చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన అందరు దాతలందరికీ కూడా మా విద్యా సంస్థల తరఫున, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంస్థల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి. కారు ముంచి మేజర్ కాలువ మధుకాన్ గ్రానైట్ వల్ల పూర్తిగా దెబ్బతిని దాదాపు 25,000 ఎకరాల నీరు సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, వెంటనే కాలువను పూర్తి స్థాయిలో నిర్మించి రైతులకు న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ చీమకుర్తి నుండి 18 పంచాయతీల పరిధిలోని 25,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే కారుమంచి మేజర్ కాలువ మధుకాన్ గ్రానైట్ క్వారీ వల్ల పూర్తిగా కుంగిపోయి 30 సెక్యూర్ల వరకు కారు నీరు రైతాంగం నష్టపోతుందని, కాలువకు సంబంధించిన 10 అడుగుల భూమిని కూడా మధుకాన్ గ్రానైట్ ఆక్రమించి తవ్వుకోవడం వల్ల ఈ కాలువ పూర్తిగా కుంగిపోయిందన్నారు. ఇంత జరుగుతున్న పాలక పక్షంగానే అధికారులు కానీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, దాదాపు 130 క్యూసెక్కుల నీరు ఈ కాలువ ద్వారా సాగునీటికి సరఫరా అవుతాయని పేర్కొన్నారు. అధికారులు ప్రమాదాన్ని గుర్తించి మొదట రిటైనింగ్ వాల్ నిర్మించి ఆ తర్వాత కాలువ పనులను పూర్తి స్థాయిలో నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు ఈ కాలువ మరమ్మతుల కోసం 5 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని ఎన్ఎస్పీ అధికారులు చెప్తున్నారని జాయింట్ కలెక్టర్కు వారు విజ్ఞాపన చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం సహాయ కార్యదర్శి చిన్నపరెడ్డి, ఉపాధ్యక్షులు బెజవాడ శ్రీనివాసరావు, కొల్లూరు వెంకటేశ్వర్లు, నల్లూరి కృష్ణయ్య, ముప్పవరపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కాలువనే రివిట్మెంట్ చేసేసి మేము చేసామని చెప్పడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు అధికారులే చెప్పారు. ఇది మాత్రం చాలా దుర్మార్గం. రైతులను అన్యాయం చేయటం, అసలు అక్రమంగా తవ్వకాలు జరిపినటువంటి క్వారీ యజమాని నామనాగేశ్వరరావు మీద యాక్షన్ తీసుకుని శక్తి సామర్థ్యం ఉన్నదని ఈ ప్రభుత్వాల దగ్గర ఉందని చెప్పి మాకేమీ అనిపించట్లేదు. వాళ్ళు జోలిపోవట్ల, వాళ్ళ ద్వారానే పెనాల్టీ వేసి దాన్ని బాగు చేయించవచ్చు, అది చేయరు. వీళ్ళు ప్రభుత్వం కేటాయించి దాన్ని చేస్తారంటే దాన్ని కూడా పట్టించుకోకుండా ఏదో తాత్కాలికమైన మరమ్మతులు చేస్తామని చెప్పానంటే అది చాలా దుర్మార్గం, రైతులను అన్యాయం చేయటం. ఇది గత ప్రభుత్వం సరిగా చేయలేదనే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు రైతులు. మరి వీళ్ళు కూడా ఈ విధంగా చేయటం అనేది ఏమాత్రం సమంజసం కాదు. దాని కింద దాదాపు 18 పంచాయతీల కింద 25,000 ఎకరాలు సాగు అవుతూ ఉంది. 4 మంచినీటి చెరువులు నుండి ఆ ప్రాంతాల్లో అన్ని గ్రామాలకు మంచినీళ్ళు అందించాయి. దాదాపు 10 చెరువులు ఉన్నాయి. గత 2-3 సంవత్సరాల కాలంలో ఈ నీళ్లు రాక చెరువుల కింద సాగుబడి పూర్తిగా అసలు వదిలేశారు. గతంలో అన్ని చెరువుల కింద వరి పండింది, ధాన్యం వచ్చింది, పశువులకు మేత వచ్చింది. ఇప్పుడు 2 పోయినాయి, ఇబ్బంది పడతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వెంటనే ఈ కాలువని పూర్తి స్థాయిలో కింద నుంచి రివిట్మెంట్ తోటి సిమెంట్ తోటి కట్ట ఏర్పాటు చేసి దాన్ని మరమ్మతు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతు సంఘం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.